వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సర్కిల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లేస్టోర్లో వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ కాస్ట్కే మన వెంకటేష్ స్టడీ సర్కిల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియో క్లాసులు, అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈపీడిఎఫ్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం, అదేవిధంగా తెలుగు మీడియం ప్రాబ్లమ్స్ ఈపీడిఎఫ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు వెంటనే వెంకటేష్ స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆర్ఆర్సీ గ్రూప్ డి నోటిఫికేషన్ పడింది. దానికి సంబంధించి ఎగ్జామ్ త్వరలోనే జరగనుంది. మరి దానికి సంబంధించి సైన్స్ అనేటువంటిది ప్రముఖ పాత్ర పోషించనుంది. అంటే సుమారు 25 మార్కులు సైన్స్ నుండి రానున్నాయి. మరి దీనికి సంబంధించి ప్రామాణిక పుస్తకం ఏంటి అంటే, నాకు సంబంధించినంత వరకు కూడా ఎన్సీఈఆర్టీ బుక్. ఎవరు చెప్పినా, ఏ టీచర్ చెప్పినా సరే 100కు 100% ఈ యొక్క టెక్స్ట్ బుక్ల నుండి చెప్తారు. ఎవరైనా సరే కంటెంట్ అనేటువంటిది 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ ఉన్నటువంటి కంటెంటే చెప్తారు. వాళ్ళు చెప్పిన దాంతో పాటుగా టెక్స్ట్ బుక్ మొత్తాన్ని మీరు ఒకసారి చదివినట్లయితే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఒకసారి ఏపీ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ చూద్దాం. ఒకసారి పిఎస్ టెక్స్ట్ బుక్. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి మంచి పని ఏంటంటే, ఓకే, ఈ యొక్క టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎన్సీఆర్టీలోకి తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ ఇంగ్లీష్లో, రైట్ సైడ్ తెలుగులో రాయడం జరిగింది. ఆ టెక్స్ట్ బుక్లు చదువుకున్నా సరిపోతుంది. అంతకుముందు చిన్న ప్రాబ్లం ఉండేది. ఎన్సీఆర్టీ అంటే కేవలం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రమే చదివేవారు, తెలుగు మీడియం వారికి ఇబ్బందిగా ఉండేదన్నమాట. కానీ అదే ఎన్సీఆర్టీ సిలబస్ని తెలుగులో తీసుకురావడం ద్వారా మనకి చాలా మంచి పని జరిగింది. ఓకే, కాబట్టి చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకసారి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లు ఏవి ఉన్నాయి, మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బీ, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్ఫీఎఫ్, ఎస్ఐ ఎగ్జామ్స్లో ఈ టెక్స్ట్ బుక్ నుండి ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ వచ్చినాయి ఒకసారి చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి సార్ క్లారిటీగా. నేను చెప్పేది ఏంటంటే, ఏ సార్ చెప్పినైనా సరే, క్లాసులు వెళ్ళినా సరే, ఆ క్లాసులతో పాటుగా నోట్స్తో పాటుగా అది క్లారిటీగా చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ వెళ్ళిపోండి అని చెప్తున్నాను నేను. ఓకేనా? సో సార్ చెప్పిన క్లాస్ నోట్స్ ముందు బాగా చదివేసిన తర్వాత టెక్స్ట్ బుక్ వెళ్ళిపోండి. క్లియర్? అది బాగా ఆ క్లాస్ నోట్స్ బాగా అర్థమైపోయింది అనుకోండి, టెక్స్ట్ బుక్ కూడా మీకు బాగా అర్థమవుతుంది. అంతేగాని నేరుగా టెక్స్ట్ బుక్ చదివారు అనుకోండి, కొందరికి అర్థం కాకపోవచ్చు, అంత పొటెన్షియల్ కొందరికి లేకపోవచ్చు. కాబట్టి సార్ చెప్పినటువంటి నోట్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేనైనా వెంకటేశ్వర క్లాప్లో వీడియోలు ఉంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ వీడియోలు, ఆ వీడియోలు క్లారిటీగా చూసి నోట్స్ రాసుకోండి. 1-2 సార్లు చదవండి నోట్స్. ఆ నోట్స్ తర్వాత టెక్స్ట్ బుక్ వెళ్ళిపోండి, క్లారిటీగా ఉంటుంది అనమాట. ఓకేనా? బాగా అర్థమవుతుంది. సరే, టెక్స్ట్ బుక్ని మనం రివ్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. నుంచి సిలబస్ చూసినట్లయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కంటెంట్ దేనికి సంబంధించిందంటే, ఒకటి కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్, అంటే రసాయన చర్యలు మరియు సమీకరణాలు. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఆర్ఆర్బీ, జేఈ, ఏఎల్పి, టెక్నీషియన్, ఆర్పిఎఫ్, ఎస్ఐ ఈ ఎగ్జామ్స్ అన్నింటిలో కూడా కెమిస్ట్రీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అయినటువంటివి ఈ యొక్క కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ని రావడం జరిగింది. అదేవిధంగా యాసిడ్స్ అండ్ బేసెస్, నెక్స్ట్ లోహాలు మరియు లోహాలు, ఎక్కువగా కెమిస్ట్రీ నుండి లోహాలు మరియు లోహాల నుండి కూడా ఎక్కువ రావడం జరిగింది. కార్బోనేటెడ్ కాంపౌండ్స్. అయితే ఈ 4 టాపిక్లు ఎక్కువగా వచ్చేది మాత్రం రసాయన చర్యలు మరియు సమీకరణాల నుండి ఎక్కువగా వచ్చింది. మరి గ్రూప్ డీలో కూడా దాని నుండి ఎక్కువ వస్తుంది అనుకోవడానికి లేదు. ఈ 4 టాపిక్లు కూడా బాగా చదవాలి ఈ టెక్స్ట్ బుక్ నుండి. అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించి అంతకుముందు కాంతి పెద్దగా ప్రయారిటీ ఇచ్చేవాడు కాదు, మెకానిక్స్ ప్రయారిటీ ఇచ్చేవాడు. కానీ ఈ మధ్య కాంతికి సంబంధించి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. కాంతి పరావర్తనం మరియు వక్రీభవనం, అంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అండ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. అదేవిధంగా హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, మానవుని కన్ను రంగుల ప్రపంచం. ఈ 2 టాపిక్లను కూడా ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, విద్యుత్తు, నెక్స్ట్ విద్యుత్ ప్రవాహం యొక్క అయస్కాంత ప్రభావాలు అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్, వీటికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి ఎవరైనా మీరు ఎక్కడైనా సరే కోచింగ్ తీసుకున్నా, లేదనుకుంటే ఏదైనా ఆన్లైన్ క్లాసులు తీసుకున్నా, ఆ సార్ చెప్పినటువంటి కంటెంట్ ముందు బాగా చదవండి. చదివిన తర్వాత ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ కంటెంట్ కూడా బాగా చదివినట్లయితే ఈజీగా మీకు అర్థం కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇదిగో టెక్స్ట్ బుక్ మీరు అంతకుముందు చూసే ఉంటారు. ఇలా మల్టీ కలర్లో ఉంటుంది, చూడడానికి కూడా అట్రాక్టివ్గా ఉంటుంది. ఏదైనా బుక్ షాప్కి వెళ్తే 100 రూపాయలు లోపలే దొరికిపోద్ది అనమాట. ఓకేనా? నాకు తెలిసి ఒక స్టూడెంట్ ఇచ్చాడు, 70 రూపీస్ కొనేసి ఇచ్చాడు నాకు. ఓకేనా? మరి మీరు కూడా దగ్గరలో ఉన్నటువంటి బుక్ షాప్కి వెళ్ళి కొనుక్కున్నటువంటి ప్రయత్నం చేయండి. బాగానే ఉంటుంది, మల్టీ కలర్లో ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరు వెంకటేష్ సార్.